హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా బ్లౌజ్ కుట్టడానికి కానీ కట్ చేయడానికి కానీ నేర్చుకునే వాళ్ళ కోసం ఈరోజు ఈ బ్లౌజ్ కట్ చేయడం జరుగుతుంది. మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొలతలు ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు మేము ఈ వీడియోలో చూపిస్తున్నాము. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసామండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జాకెట్ని అయితే స్టార్టింగు పీస్ని ఇలా సింగిల్ పట్టి ఉండేదాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా తర్వాత కొంతమంది టేప్తో కొలత తీసుకుంటారు, కొంతమంది బ్లౌజ్తో కొలత తీసుకుంటారు. మరి టేప్తో తీసుకునే దానికన్నా మనం బ్లౌజ్తో కొలత తీసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మరి ఈ లాస్ట్ భాగాల్ని బ్లౌజ్లో 2 భాగాలు లాస్ట్కి కుట్టింటారే ఆ కుట్లను 2 సమానంగా పట్టుకోవాలి. ఇలా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బ్లౌజ్ని డబల్ ఫోల్డ్ చేసాం కదండి, ఇక్కడ దీన్ని కొలత చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత లెంత్ కదా చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు, మరి ఇక్కడ వరకు ఇక్కడ కొలత చూసుకున్నాం కదా. మరి ఇక్కడ దాకా మనం కొలత చూసుకున్నామండి. ఇక్కడికి మార్క్ వేసుకున్నాం, ఇక్కడ వరకు వచ్చిందండి. మరి బ్యాక్ సైడ్ ఈ పట్టీలు పెట్టడానికి, కాజాలు పెట్టడానికి కోసము ఇంత వదులుకుంటున్నాం. సో మనం జాకెట్ పట్టి ఇక్కడ వరకు వచ్చింది, మనం కాజా కోసం ఇక్కడ వరకు తీసుకున్నాం. ఈ 2 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చేసి బ్లౌజు ఆఖరి భాగానికి వెళ్ళిపోతుంది, ఇక్కడ కుట్ల దాకా. ఒకవేళ మనం కుట్లు ఇప్పుకోవాలన్నా క్లాత్ లేకపోతే ముందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే కొంచెం బట్ట ఎక్కువ వదులుకుంటే ఒకవేళ కుట్లు వేసుకున్నప్పుడు మనం కుట్లు ఇప్పుకోవడానికి కానీ వస్తుంది అనమాట. సరే, దీన్ని బ్యాక్ సైడ్ కొంత చూసుకున్నాం. ఓకే, మనం కచ్చా కాబట్టి ఇది సింగిల్ బ్లౌజ్ అండి. సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ ఈ పట్టీ కోసం మనము 2 ఇంచెస్, ఇక్కడ పట్టీ చూస్తున్నారు కనిపిస్తుంది కదా, ఈ పట్టీ కోసము మనం ఒక 2 ఇంచెస్ కొలత వేసుకొని మార్కేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఒక 2 ఇంచెస్ కానీ, ఎందుకంటే ఇక్కడ కొంచెం కాచకపోతుంది, ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ పోతుంది. సో మీకు ఒకవేళ లెంత్ ఎక్కువైతుందంటే 1.5 పెట్టుకోండి, 1.5 సేమ్. ఇలా ఇలా మార్క్ వేసుకోండి. ఇదంతా పట్టిపోతుందని మీకు ఐడియా ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఈ కాజా దగ్గర నుంచి ఈ భుజం పట్టి దాకా ఆ మధ్యలో పట్టుకోండి, కొంచెం కాజా పైన సైడ్ ఈ కొలత చూసుకోవాలి. మనం ఇక్కడ పట్టి వదులుకున్నామే, ఈ పైన నుంచి పైన భుజం ఈ లెంత్ చూసుకోవాలి. ఈ లెంత్ చూసుకున్నప్పుడు మనం మార్క్ వేసుకోవాలి కరెక్ట్గా ఉండాలి. పైన ఒక 1/2 ఇంచ్ కుట్టుకుపోతుంది కాబట్టి దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం ఇక్కడ పట్టిన కాజాకి కొంచెం ఎక్కువ వదులుకోవాలి. క్లాత్ లెంత్ చూసుకున్నప్పుడు ఇలా చూసుకున్నప్పుడు చూడండి, నేనైతే కుట్టు కోసమని కాసు వదులుకున్నాను 1/2 ఇంచ్. అట్లే బ్యాక్ సైడ్ ఈ వీప్ వచ్చేసి ఈ 2 కాజాలు ఉన్నాయి కదండి, ఈ కాజాలు సమానంగా పట్టుకొని ఈ సెంటర్కి వచ్చిన పట్టీని పట్టుకోవాలి. ఇక్కడ మనము పట్టీ కన్నా వదిలామే, ఈ పట్టీ నుంచి కొలత వేసుకోవాలి. ఎంత వచ్చింది, ఇది కరెక్ట్ వచ్చింది. దీనికి కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. పైపింగ్ పెడతాం కాబట్టి మనం ఆ పైపింగ్ కోసమని 1/2 ఇంచ్ వదులుకుంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్ సరిపోతుంది. తర్వాత చంకా భాగం, ఈ కింద పట్టి నుంచి చంక భాగం పట్టుకోవాలి. ఈ పట్టి దగ్గర నుంచి కొలత వేసుకోవాలి. చూడండి, ఈ పైన కుట్టులో కూడా 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాను. ఇదే మాదిరిగానే మనం ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ పట్టి ఏకం తీసుకోవచ్చు. ఇట్లా దీన్ని కొలత వేసుకోండి. ఇలా చూసారు కదా. తర్వాత భుజం మనకు వచ్చేసి ఇది 3 ఉందండి, మనం 5 పెట్టుకుందాం. ఎందుకంటే ముందర భాగానికి కూడా పోతుంది కాబట్టి ఓపెన్ 5 పెట్టుకొని
2 తీసేద్దాం. రౌండ్కి 2 పోతుంది అనమాట. తర్వాత ఇక్కడ చంకా భాగం కొలతేసుకున్నాం కదండి. పైన భుజం నుండి చంకకి ఎంత వచ్చిందో కొలతేసుకోవాలి. ఇక్కడ 5 వచ్చిందండి. సేమ్ 5 పెట్టేసుకోవాలి. తర్వాత ఈ చంక పట్టి కోసం ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకునేకి క్రాస్గా మరకేసుకోవాలి. ఒకవేళ మీకు ఐడియా కావాలంటే ఇలా బాగా కరెక్ట్గా వచ్చిందో లేదో చూడడానికి ఇలా కొలతేసుకోండి. ఇలా ఉంటుంది కదండి. భుజం పట్టి నుంచి చంక దాకా పట్టుకోవాలి. ఈ కాజాకు వదిలేసి కాజా నుంచి పట్టుకొని కొలతేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా పట్టుకొని ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అనమాట. మనకు కాదు కరెక్ట్ వచ్చింది అనమాట. ఓకే, ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇదంతా బ్లౌజ్ కటింగ్ వస్తుంది. ఇప్పుడు వీప్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు పైన 2 ఉంది కాబట్టి కింద 2 తీసుకుంటే మనకు రౌండ్ కరెక్ట్గా తిప్పడానికి రాదండి. కాబట్టి మనము ఇది 2.5 పెట్టుకుందాం. 2.5 పెట్టుకుంటే రౌండ్ బాగా తిప్పడానికి వస్తుంది అనమాట. ఇలా స్క్వేర్ వేసుకొని వాళ్ళు కావాలంటే ఏదైనా డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు. అంటే నేను నాకు డిజైన్ ఏం అడగలేదండి కాబట్టి నేను యూ షేప్ పెట్టేస్తున్నా. సో బ్యాక్ సైడ్ అయిపోయిందండి. దీన్ని కట్ చేసేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు డీటెయిల్గా చెప్పేస్తాం. సేమ్ ఇంతే ఇలా ఉన్నదాన్ని కట్ చేసుకునేయాలి మనము. చూసారు కదండి, ఇది బ్యాక్ సైడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఇందాక మనం ఫోల్డ్ చేసుకున్నామే అలాగే మనం దీన్నే కానీ వేసుకొని కొలతేసుకోవచ్చండి. ఇలా దీనిపైన పార్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పర్క్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం మరకేసుకోవాలండి. ఇంతే అండి. ఇప్పుడు ఇది బ్యాక్ కదండి, మన ఫ్రంట్ కోసము కొంచెం ఇది 1/2 ఇంచ్ మడతేసుకోవాలండి. మనము ఈ కొలత వేసాం కదండి పట్టీ, కానీ ఆ పట్టీ లెక్క చేయకూడదండి. ఆ పట్టీని మీకు ఫోల్డ్ చేసేసుకొని దాంట్లో ఇంకా 2 ఇంచులు మడతేసుకోవాలండి. ఇప్పుడు ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ మనం కాటేసుకోవాలండి. మీకు ఇది అర్థం కాకపోతే సైడ్ పెట్టేసి మీకు కావాలంటే బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ చూసుకోవచ్చండి. చూసారు కదండి, ఇది ఇప్పుడు మనం దీంట్లో మార్కేసామో సేమ్ అంతే. ఇప్పుడు భుజం పట్టిది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం ముందు రౌండ్ చూసుకోవాలి.
ఇది ముందు రౌండ్ ఎంత ఉందో మనం కొలత వేసుకుందామండి. చూసారు కదండి, ఈ పైన భుజం పట్టి నుంచి మనము ముందు రౌండ్ వరకు చూసుకున్నామండి. ఇదైతే 7 ఉందండి. మనం పైన పట్టికి కాస్త వదులుతాం కాబట్టి ఒక ½ ఇంచ్ వదులుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఇది 7 ఉంది కాబట్టి 7.5 పెట్టుకుందామండి దీన్ని. చూసారండి, ఇది 7. వెనకాల మనం కింద పట్టి వచ్చేసి 2.5 పెట్టుకున్నామండి. అది ఎందుకు రౌండ్ బాగా రావాలని. కానీ ఫ్రంట్లో మాత్రం అలా అవసరం లేదండి. ముందర ఎంత ఉందో అంతే, పైన 2 ఉంటే కింద 2 పెట్టుకోవచ్చండి. అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మరి చంకా భాగం వచ్చేసి ఫ్రంట్ది వచ్చేసి ½ ఇంచు కిందకు ఉండాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసి చంకా భాగం కొంచెం పైకి ఉండాలండి. కాబట్టి మనము ఇది బ్యాక్ సైడ్ కొలత వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఉందా లేదా అన్నట్టు ఒక ½ ఇంచు తీసేసుకోవాలండి కటింగ్కి. ఎందుకంటే మన చంక భాగం వచ్చేసి బాగా పర్ఫెక్ట్గా కూర్చోవాలంటే ఈ ఫ్రంట్ భాగం వచ్చేసి కొంచెం తక్కువ కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ భుజ పట్టి నుంచి ఇక్కడ కాజా ఫ్రంట్లో ఉన్న బ్లౌజ్కి ముందు కాజా ఉంది కదండి, ఆ కాజాకి కొలత వేసుకోవాలండి. పైన ఒక ½ ఇంచ్ వదులుకోవాలండి, ఎందుకంటే మనం పట్టీకి వదిలేస్తాం కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కరెక్ట్గా ఉందండి, దీనికి కరెక్ట్గా ఉందండి. ఇది సేమ్ అలాగే చంకా భాగం కూడా పైన ఒక ½ ఇంచు కింద ఒక ½ ఇంచు వదిలేసుకొని చూసుకోవాలండి. చూడండి, ఇది కరెక్ట్గా వచ్చేసిందండి నాకైతే. కొంతమంది బట్ట ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని కట్ చేసుకోవచ్చండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మేము చెప్తాం. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టిది కూడా ఉంది. కొంతమందికి అనుమానం రావచ్చు, మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ కరెక్ట్గా వస్తుందో లేదని. దానికోసం మీరు ఇట్లా బ్లౌజ్ ఇది ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టిలో ముందు క్రాస్ బెల్ట్ ఉంది కదండి, ఈ క్రాస్ బెల్ట్ని 3 పట్టికి ఉక్స్ పట్టుకొని ఈ పైన రౌండ్ నుండి క్రాస్ బెల్ట్ లెక్కేసుకోవాలండి. ఈ పట్టిలో ½ ఇంచ్ అంటే 3 ఉక్సులు మాత్రం పైనకి వెళ్ళాలి, 2 ఉక్సులు కింద పడాలి. అలా ఈ గ్రాస్ బెల్ట్ మడతేసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి. నాకైతే ఆ కొలతలోనే కరెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా ఒకవేళ వేసుకుంటే చూడండి. చూసారు కదండి ఫ్రంట్ది, దీన్ని కట్ చేసుకుందామండి. ఎక్కడా కానీ కాటాలు పెట్టుకోకుండా నీట్గా కట్ చేసుకునేసేయండి. బ్లౌజ్ కూడా బాగా వచ్చేస్తుంది. చంక భాగం ఉంది కదండి, పైనది వచ్చేసి వెనక భాగం అండి. చిన్నది కొంచెం మనం ½ ఇంచు కింద కట్ చేసుకుంటున్నామండి. చాలా ఎక్కువగా తీసుకోకండి, చాలా ఎక్కువ తీసుకుంటే మరి చంక భాగం చాలా లూజ్ అయిపోయేది అలా అవుతుంది. చూసారు కదండి, ఇది ఫ్రంట్ అండి. ఇది కూడా అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా 4 భాగాలు ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ 2 భాగాలను కలుపుకున్న తర్వాత ఇలా 4 భాగాలు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఇవి 4 కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 4 భాగాలు 1 2 3 4
ఇప్పుడు హ్యాండ్స్ అండి, కొంతమంది టేప్తోనైనా కొలుచుకోండి, లేకపోతే మీకు లేదు మేము బ్లౌజ్తోనే కొలుచుకుంటామన్నా కూడా కొలుచుకోవచ్చు. దీనికి కూడా ఇక్కడ 1/2 ఇంచు పట్టికి వదిలేరండి, మనం ఒక 1 ఇంచ్ వదిలేసుకుందాము. ఇప్పుడు ఈ భుజం పట్టి దగ్గర నుంచి ఈ ఇక్కడ హ్యాండ్స్ కింద వరకు పట్టుకుందామండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ కదండి, ఈ ఫోల్డింగ్ నుంచి పైన దాకా కొలతేసుకుందాం. ఇక్కడ కుట్లోకి పోయింది కాబట్టి 1/2 ఇంచ్ కుట్టుకు కూడా వదిలేసుకుందామండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే కొలతేసుకుందామండి దీన్ని. ఇదైతే 4 ఉందండి, పైన పట్టికి కింద పట్టికి కలిపి మొత్తం 5 పెట్టుకుందామండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ 5.5 పెట్టుకున్నానండి. ఓకే, ఇక్కడ ఒక ఇంచుకు పోయేస్తుంది కదండి ఫోల్డింగ్కి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 4.5 ఉందండి, ఎందుకంటే పైన భాగం 1/2 ఇంచు కుట్లోకి పోతుంది కాబట్టి. ఇక్కడ 4.5 ఉంది కాబట్టి ఈ లెంత్ లాస్ట్లో వచ్చేసి మనము 3 పెట్టుకుందామండి. ఇది మీకు చూసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఈ భుజ భాగం దగ్గర 2 ఇంచులు కొలతేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు ఇక్కడి వరకు సమానంగా వచ్చి ఇక్కడ నుంచి దిగిపోవాలండి. ఇలా వస్తారు కదా, ఇలా వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళిపోవాలి. ఇలా ఓకే, చూసారు కదండి మార్కింగ్. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ చూసారు కదా, ఇప్పుడు రెండు భాగాలకు మాత్రమే. ఇప్పుడు చంక భాగం తక్కువ తీసుకున్నాం కదండి, బ్యాక్ సైడ్ భాగం ఎక్కువ ఉంది కదండి, అలాగే దీంట్లో కూడా ఒక సైడ్ తక్కువ చేసుకోవాలండి. దీంట్లో కూడా లైట్గా కట్ చేసుకోవాలండి. అంటే 2 భాగాలు డివైడ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. కట్ చేసుకున్నారు కదండి, ఇప్పుడు వేసిన మనం మార్కర్ నుంచి కట్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఫ్రంట్ బ్యాక్ అంతా కట్ చేసుకున్నారు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం కట్ చేసుకుందామండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరోసారి డబుల్ ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే క్రాస్ బెల్ట్ 2 వైపులు రావాలి కాబట్టి అలా డబల్ వేసుకోండి. ఇక్కడ మనం ఒక పట్టి కింద నుంచి అండి 3 కింద నుంచి మనం కొలత వేసుకుందాం. ఇక్కడ వచ్చి నాకు 2.5 ఉందండి, అంటే పైన కొలతల పైన భాగము కింద భాగం కొంచెం కుట్లోకి వెళ్తుంది కాబట్టి మనము 3.5 పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ 3.5 పెట్టుకున్నానండి నేను. ఈ లాస్ట్లో మీరు 2.5 పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఒకే లెవెల్కే ఉండకూడదు కాబట్టి. ఇలా కట్ చేసుకోవాలి. చూసారుగా క్రాస్ బెల్ట్, ఇవి హ్యాండ్స్.
చూసారు కదండి. ఈ ఇంతే అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీకు మేము వివరాలను వివరిస్తాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.